అంగన్వాడీలకు జీతాలు ఎందుకు పెంచరు అంటూ సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ప్రశ్నించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అంగన్వాడీల జీతాలు పెంచం అని చేసిన ప్రకటనను సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని, ఇప్పటికైనా అంగన్వాడీలకు జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేశారు. లేకుంటే కార్మిక సంఘాలన్నీ కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. 11 రోజుల నుంచి అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తున్నారని, అయినా ప్రభుత్వం సరిగ్గా స్పందించలేకపోవడం దారుణమంటూ మండిపడ్డారు. డిమాండ్ చేస్తున్నాం. 1,03,000 మంది 30 లక్షల మందికి సేవ చేస్తున్నారు. బాలలకి 6 సంవత్సరాలలోపు పిల్లలకి చదువు చెప్పడం, పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా బాలింతలకి కూడా, గర్భిణీలకు కూడా ఆహారాన్ని అందించేటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీము జీతాలు పెంచమని 4 ఏళ్ల నుంచి వాళ్ళకి జీతాలు పెంచాల రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క పైసా కూడా. ధరలు విపరీతంగా పెరిగాయి, రెట్టింపు పెరిగాయి. పెరిగినటువంటి ధరల ప్రకారం కూడా 469 పాయింట్లు పెరిగాయి. జీతాలు రివిజన్ అలా ఉంచినా కూడా 3,630 రూపాయలు పెంచాలి. 20,000 రూపాయలకు తక్కువ లేకుండా మీరు లాస్ట్ గ్రేడ్ బంట్రోత్కి కూడా జీతం ఇస్తారు ప్రభుత్వం. వీళ్ళు నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% దాన్ని భరించాలి. ఈ రకమైనటువంటి ప్రాజెక్టు బహుశా దేశంలోనే అత్యంత పౌష్టికాహారాన్ని అందించడంలో కానీ, ఆరోగ్యాన్ని కాపాడడంలో కానీ అంతంత కీలకమైనటువంటిది. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా మొండి వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ ఉంది. ఇది తప్పు. ఈ ప్రకటన నేను వై తులసి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అలాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షురాలు. నేటికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె మొదలుపెట్టి 11వ రోజు ఈరోజుకి. నిన్న మంత్రి గారు అంగన్వాడీలకి జీతాలు పెంచమని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి అండి. ఇక్కడి నుండైనా అంగన్వాడీల మీద ఏవైనా వాస్తవాలు మాట్లాడేటప్పుడు వాస్తవంగా మాట్లాడండి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. అంగన్వాడీల 16 కోట్ల రూపాయలతో అంగన్వాడీలకి చీరల మీద పెట్టాము అని అంటున్నారు. యూనిఫామ్ మీద యూనిఫామ్ ఎంత నాసి రకం యూనిఫామ్ ఇచ్చారు. దానికి 16,000 రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు పెట్టారు అని చెప్తున్నారు. అది ఎంత అవాస్తవమైన పని అండి అది. అలాగే 85,000 కోట్ల రూపాయలతో మొబైల్స్ ఇచ్చాము అంటున్నారు. 1,000